పట్టణంలో చారిత్రక హిస్టరీ ఉన్న పాలిటెక్నిక్ గ్రౌండ్లో మార్నింగ్ వాక్ చేసినాం. దానిలో యువకులు కానీ పెద్దలు కానీ కొంతమంది వనపర్తికి సంబంధించిన ప్రముఖులు కానీ ఉద్యోగస్తులు కానీ కలవడం జరిగింది. వనపర్తికి చాలా పెద్ద చరిత్ర ఉంది. మన పాలిటెక్నిక్ భవనాన్ని, శిథిలావస్థలు ఉన్న పాలిటెక్నిక్ భవనాన్ని దాన్ని రెన్యువేషన్ చేయాలని, వాకింగ్ ట్రాక్ చేయాలని, కొన్ని స్ట్రీట్ లైట్లు వేయాలని, కొన్ని ఐమాక్స్లు వేయాలని ఇప్పుడున్న కొన్ని పరిస్థితులన్నీ మేము తెలుసుకున్నాం. అట్లనే యువకులతో కూడా మాట్లాడినాం. యువకులకు సంబంధించి అవన్నీ కొన్ని చదువులు మరియు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో మిగతా విషయంలో సోషల్ ఓరియంటెడ్గా దేశం కోసం, రాష్ట్రం కోసం, వనపర్తి కోసం పనిచేయాలని, వేరే డ్రగ్స్ కానీ గంజాయి కానీ అటు సైడ్ పోకుండా తల్లిదండ్రులతో పాటు చదువుకుంటూ వాళ్ళు సేఫ్గా ఉండాలని అది కూడా చెప్తున్నాం మేము. దాంతోపాటు మా వనపర్తికి సంబంధించిన పెద్దలు చెప్పిన పాలిటెక్నిక్ రెనోవేషన్ కానీ, వాకింగ్ స్ట్రీట్ కానీ, ఐమాక్స్ లైట్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఇక్కడ సంబంధించిన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో June 4th ఎలక్షన్ కూడా అయిపోతుంది. దాని తర్వాత ఒక్కొక్కటి మేము చేసుకుంటాం. రోడ్ వైండింగ్కి సంబంధించింది కానీ మిగతా విషయాలు కానీ మా మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళు కూడా ఆ ప్రాసెస్లో అన్నీ స్టార్ట్ అయినాయి. వనపర్తికి సంబంధించి ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు. రెగ్యులర్గా ఒకరోజు వనపర్తి టౌన్, ఒకరోజు పెద్దరితో, మిగతా రోజులు మండల హెడ్ క్వార్టర్, తర్వాత గ్రామాలు, లాస్ట్ చిన్న గూడెం వరకు కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ మేము 5 సంవత్సరాల్లో మార్నింగ్ వాక్లో ప్రతి విలేజ్కి ఒక్క ఇల్లున్న గూడెం కూడా పోయే కార్యక్రమం పెడుతున్నాం మేము. దాంట్లో భాగంగానే మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.